దేవుని బిడ్డలారా, ఆ దేవునికి మనం పిల్లలం కనుక దేవునికి ఏ వాగ్దానం చేసామో వచ్చేస్తుంది న్యూ ఇయర్, ఎన్నో తీర్మానాలు చేసుకోవాలనుకుంటున్నాము. నిజంగా ఆ తీర్మానాలు తీసుకోవడం చాలా మంచిది. అయితే తీర్మానాన్ని అనుసరించి నడుచుకోవడం ఇంకా మంచిది. 2026 సంవత్సరంలో మ్యాక్సిమం ప్రయత్నం చేద్దాం. మన దేవుడు నిబంధన చేసి నెరవేర్చే దేవుడు. మనం కూడా తీర్మానాలు తీసుకుందాం, తీర్మానాలు చేసుకోవాలి. లేకపోతే దేవుని బిడ్డలారా, భక్తిగా మనం బ్రతకలేం. మనం మామూలుగా పర్వాలేదులే, మేము ప్రార్థన చేసుకుంటాంలే అని అంటే చేసుకోలేము, అవ్వదు. అదే ఒకసారి దేవునితో మనం నిబంధన చేసుకున్నాం అనుకోండి, దేవా ఈరోజు 3ంటికి ప్రార్థన చేస్తానయ్యా, 4ంటికి ప్రార్థన చేస్తానయ్యా, తెల్లవారుజామున నేను తప్పకుండా లేస్తానయ్యా అని దేవునితో తీర్మానం చేస్తే ఆ భయం ఒకటి మన గుండెల్లో ఉంటుంది కదా, తప్పకుండా లేచి ప్రార్థన చేసుకోగలం. ప్రార్థన చేసేటప్పుడు గంభీరంగా, ఉత్సాహంగా, కన్నీటితో, భారంగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన లేసాము చేసాము నిద్రమత్తు కళ్ళతో కాదు. ఓ పావుదక్కు 3ంటికి లేవాలనుకుంటే ఓ 15 నిమిషాల ముందే మనం అలారం పెట్టుకుని లేచి చక్కగా స్నానం చేసుకుని కూర్చుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అప్పుడు నిద్ర రాదు. న్యూ ఇయర్ అంతా మన జీవితంలో దేవుడు గొప్ప మేలు చేయబోతున్నాడు. ఒక్కొక్కరి జీవితంలో దేవుడు శ్రేష్టమైన ఆశ్చర్య కార్యాలు చేయబోతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. అయితే ఆశీర్వాదాలు అనుభవించడానికి మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. తీర్మానించండి, ప్రార్థన చేయండి. నిశ్చయంగా అద్భుత కార్యాలను 2026లో మనం కళ్ళారా చూడబోతూ ఉన్నాం.